దేశ జీఎస్టీ మాత్రం భారీగా పెరుగుతోంది. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల జీఎస్టీ, ఈవెన్ దక్షిణాది రాష్ట్రాల జీఎస్టీ కూడా భారీగానే పెరుగుతుంది. బీహార్ లాంటి దాంట్లో కూడా జీఎస్టీ పెరుగుతుంది. మైనస్లో ఉంటూ ఉండటం ఏడాది నుంచి ఒక ఆంధ్రప్రదేశ్కి చెల్లింది. ఒక 3 నెలలు మినహా ఏడాది మేలో జీఎస్టీ స్థూల వసూళ్లు 2.01 లక్షల కోట్లుగా నమోదైంది దేశంలో. 2024 మేలో వసూళ్లైన 1.72 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 16.4% అధికం. 2025 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు జీవనకాల గరిష్టమైన 2.37 లక్షల కోట్లుగా నమోదైంది. అది లాస్ట్ మంత్. మేలో దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ ఆదాయం 13.7% పెరిగింది. 1.5 లక్షల కోట్లు నమోదైంది. వస్తువుల దిగుమతుల నుంచి జీఎస్టీ ఆదాయం 25.2% వృద్ధితో 51,266 కోట్లకు చేరింది. స్థూలంగా వసూలైన 2.01 లక్షల కోట్లలో కేంద్ర జీఎస్టీ 35,434 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ 43,902 కోట్లు, సమ్మిళిత జీఎస్టీ 1.09 లక్షల కోట్లుగా నమోదైంది. సెస్ రూపేణా 12,879 కోట్లు వచ్చినాయి. మొత్తం రిఫండ్లు చూస్తే 4% తగ్గి 27,210 కోట్లకు చేరింది. రిఫండ్లు సర్దుబాటు అనంతరం మేలో నికర జీఎస్టీ ఆదాయం 1.74 లక్షల కోట్లుగా తేలింది. 2024 ఇదే నెలతో పోలిస్తే 4% ఎక్కువ.